ప్రపంచ అభిషేక కార్యక్రమం రేపటి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో సాయంకాలం 8 గంటల నుండి 9 గంటలకు భజన కార్యక్రమం ఉంటుంది. అన్నమయ్య రూపకర్త రమేష్ గారి బృందము మరియు గణపతి దేవాలయం బృందము కృష్ణపేట రమేష్ రెడ్డి అల్లశ్రీను గౌరశ్రీను ప్రభు శ్రీ రామచంద్ర గారి రామాయణ ప్రవచనాలు జరుగుతున్నాయి కాబట్టి సాయంకాలం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఈ రోజు రేపు ఉంటుంది కావున తప్పక అక్కడ రావాల్సిందిగా యువపత్రికప్పుడు ఏం జరిగింది. అలాగే 25వ తేదీ శనివారం రోజున మాట్లాడబోతుంది. ఈ రోజు ఎంతో శుభదినం. మరి వర్ణదేవుడు వర్షం కురియాలన్నటువంటి భావనతో ఈ రోజు దేవాలయంలో ఒక పెద్ద సంకల్పంతో భద్రకాళి దేవ సంఘం శ్రీ భక్త మార్కండే దేవాలయం మరి ఎంతో శుభసూచకంగా మరి ఆ వర్ణదేవుడు కరుణించి ఈ కార్యక్రమాన్ని అందరి సంస్కారంతో అభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు అధ్యక్షుడు సోమశ్వరి గారు తెలియవలసిందిగా కూర్చున్నాం. రైతు బాగుంటేనే
మనం బాగుంటాం. మరి వర్షాల వల్ల ఉన్నటువంటి ప్రతిఫలాలు మనకందరికీ తెలిసినే. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా సత్సంగ సభ్యులందరూ కూడా పేరుపేరున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మీ అందరూ ఇలా ఒక సభ్యులుగా పాల్గొని ఈ కార్యక్రమం విజయం చేసినందుకు ధన్యవాదాలు. మంగళహారతి. అలాగే మన పోషణ ఈ శేషవర్షం సాంబార్ శేషవర్షం తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మాకందరికి పురోహితులు వాళ్ళ నాన్నగారు మృత్యుంజయం సాంబయ్య గారు, అన్యానమ్మల సాంబయ్య గారు, వాళ్ళ అబ్బాయి గారు మృత్యుంజయం. అంటే వేరే అనుకోకండి. ఫస్ట్ బ్రాహ్మణికి సన్మానం అన్యదా భావించకండి. హరి ఓం గణాధిపతి మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవే సరస్వతి వదనే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. మరియు ఒక్కసారన్న మర్చిపోయే కార్యక్రమాలన్నింటినీ భక్తులకు ప్రజలకు అందరికీ అందిస్తున్నటువంటి ముఖ్యంగా మీడియా మిత్రులకు ఏసీఎన్ స్వామి మహేష్ గారికి మరియు వీరన్న గారికి ఉద్దేశంతో అందరికీ తెలియాలి మనం చేసే మంచి కార్యక్రమాలని వీటన్నిటిని ప్రత్యేకంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మార్కండేయ దేవాలయం తరఫున కైలాస శిఖరాలు
సద్గురు సాయినాథ్ మహారాజ్ కి శృంగాయ రుద్రశృంగాయ మునయే విభాండక సుధాయ చ శాంతాది పతయే సద్య సదృష్టి హేతవే దృశ్యశృంగాయ మునయే విభాండక సుధాయ చ శాంతాది పతయే సద్య సదృష్టి హేతవే దృశ్యశృంగాయ మునయే విభాండక సుధాయ చ శాంతాది పతయే సద్య సదృష్టి హేతవే ఓం హర హర మహాదేవ కాళ హర కష్ట హర దుఃఖ హర దారిద్ర్య హర ఓం హర 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 మహాదేవ. ఈ రోజున శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో వర్షాలు పడాలన్న ఉద్దేశంతో వర్షాలు మనకు పడతలేవు. ఇప్పటికే పోయిన సంవత్సరం ఈ జనవరికి ఎన్నో వర్షాలు పడేవి, ఇప్పటి వరకు వర్షాలు పడతలేవు. వర్షాలు సమృద్ధిగా పడి రైతులకు మరియు ప్రజలకు నీటి కొరత లేకుండా ఉండాలని శ్రీ భక్త మార్కండేయ దేవాలయం కార్యవర్గం సంకల్పించి ఈ రోజున స్వామివారికి రుద్ర సహిత జల అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే ఏ అనావృష్టైనా కానీ తొలగించడానికి ఆ మహాశివుడు మనకు సహకరిస్తానని ప్రాచీన పురాణాల్లో తెలియజేయడం జరిగింది. ఈ గతంలో కూడా మనకు ఇలాగే అనావృష్టి వచ్చినప్పుడు ఇదే దేవాలయంలో ఇదే విధంగా రుద్ర సహిత మంత్రజప జలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అప్పుడు అభిషేక కార్యక్రమం తర్వాత వర్షాలు చాలా కురవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వర్షాలు సమృద్ధిగా పడాలన్న సదుద్దేశంతో ఈ యొక్క రుద్ర సహిత జల అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం సహకరించిన భక్తులందరికీ, దాతలందరికీ మరియు సత్సం సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. మనకు ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. ప్రపంచంలో ఏ జీవికైనా కానీ నీరు లేదు నడవదు కాబట్టి ఆ నీరు అనేది మనకి ఇప్పుడు వర్షాలు లేక రావడం లేదు. వర్షాలు కురవాలని, సమృద్ధిగా కురవాలన్న సదుద్దేశంతో శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ఈ రోజున రుద్రమంత్ర సహిత జలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న